ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును ఏఐకేఎఫ్ బృందం సభ్యులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏఐకేఎఫ్ జాతీయ కార్యదర్శి మోర్తాల చంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి బృందం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ సందర్శించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చూస్తున్న పీడీపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అచ్చు వేసిన కరపత్రాలను మార్కెట్లో విడుదల చేసి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే, ఇప్పటి వరకు సిసిఐ రైతుల పత్తి పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తున్నాం. ఈ విధానాన్ని ప్రస్తుతానికి నిలిపివేసి నీతి ఆయోగ్ సూచన మేరకే మేము నడుచుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు వారు కొనుగోలు చేసే ధరకు, సిసిఐ కొనుగోలు చేసే ధరకు మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని 15% మించకుండా నగదు చెల్లింపులు చేసి రైతులు మాత్రం ప్రైవేటు వాళ్ళకే పంటను అమ్మి నగదు తీసుకునేటట్టుగా ఉండాలనేది ఈ పీడీపీఎస్ స్కీమును తెరమిది తెచ్చిండు. దీన్ని పూర్తిగా తెలంగాణ రైతు సంఘం ఏఐకేఎఫ్ ఖండిస్తున్నది. ఇది అమలును వ్యతిరేకిస్తున్నది. యథావిధిగా సిసిఐ కొనుగోళ్లను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే, ఒక పక్కన రైతుల పంటలకు మద్దతు ధర చెల్లింపు చట్టం చేయాలని ఢిల్లీ సరిహద్దులలో ఏండ్ల తరబడి, అంటే సుమారు ఒక 13 నెలలు వేల మంది రైతులు పోరాడి 760 మంది రైతులు ప్రాణత్యాగం చేసి ఆ నల్ల చట్టాల రద్దును సాధించగా గిట్టుబాటు ధర చెల్లింపు చట్టం చేస్తామని కమిటీ చేసిన కేంద్ర ప్రభుత్వం అది అమలు చేయకపోగా మద్దతు ధరను ఎత్తేసే కుట్రలో భాగంగానే ఈ పీడీపీఎస్ స్కీము తెరమీద తెస్తున్నది. దీన్ని గమనించండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ స్కీమును అనుమతించొద్దని, రైతుల పంటల గిట్టుబాటు ధర చెల్లింపు చట్టంకు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం ఏఐకేఎఫ్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది.